నువ్వు కూడా ఆ మేడం దృష్టిలో పడేలా చూసుకో. ఆమె వచ్చేటప్పుడు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా మసులుకున్నావంటే ఆవిడ నీ ఉద్యోగాన్ని పర్మనెంట్ చేయిస్తుంది. అలాగే సార్. ఒకసారి ఉద్యోగం పర్మనెంట్ అయిందంటే ఇప్పుడు వచ్చే జీతం కంటే ఎక్కువ జీతం వస్తుంది. అలాగే ఈఎస్ఐ, పిఎఫ్ ఇవన్నీ వచ్చి చేరతాయి. అలాగే సార్. సరే, నేను లోపలికి వెళ్ళొస్తాను. నువ్వు గేటు దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకో. అలాగే సార్. హలో అత్తయ్య, చెప్పండి. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాం అత్తయ్య. ఏం కావాలి మేడం? స్వీట్ పానా, జర్దా పానా? పులి సింహం కావాలి. ఏంటి? 2 పులి 1 సింహం కావాలి. అది అన్ని పానుల్లా కాదు మేడం, కొంచెం కాస్ట్లీ పాన్. 2 lakhs. 2 lakhs క్యాష్ తెచ్చాను. ఒక్క నిమిషం మేడం. మేడం, వాళ్ళు మఫ్టీలో ఉన్న పోలీసులు మేడం. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ దొరికినట్టుంది. పారిపోండి మేడం. రేయ్, ఆగ్రా, ఆగు. ఓ మై గాడ్, ఈ ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఎలా తెలిసింది? ఇప్పుడు దొరికామంటే అంతే సంగతులు.
తప్పించుకున్నాడు. ముందు సార్కి ఫోన్ చేద్దాం. ఆ కార్ చెక్ చేయండి, ఆ కార్ చెక్ చేయండి. చెప్పు కిషోర్. సార్, ఆ పాన్ షాప్ వాడు తప్పించుకున్నాడు సార్. ఆ డ్రగ్స్ కొన్న అమ్మాయి గ్రే కలర్ కార్లో కొత్తపేట రూట్లో వెళ్ళిపోతుంది సార్. ఓకే, నేను చూసుకుంటాను. ముందు పాన్ షాప్ వాడిని పట్టుకోండి. ఓకే సార్, పద వాడిని పట్టుకుందాం. కానిస్టేబుల్స్ ఇలా రండి. మూర్తి, మనం కొత్తపేట రోడ్ వైపు వెళ్ళాలి. కార్తీక్. ఓకే సార్. మీరు కూడా కార్ ఎక్కండి. ఆ కార్ వెనక పోని, ఆ కార్ వెనక పోని. అయ్యో, కళ్యాణ్ వస్తున్నాడేంటి? ఇప్పుడు గనక కళ్యాణ్ చూశాడంటే నా పరువు మొత్తం పోతుంది. ఇంకా ఫాస్ట్ గా పోనీ. అమ్మయ్య, బ్రతికిపోయాను. పోలీసులు కార్ నెంబర్ ఖచ్చితంగా చూసే ఉంటారు. ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళాను అంటే ఖచ్చితంగా పట్టుకుంటారు. ఐడియా. ఏ కావేరి, కావేరి, నిన్నేనే. నిన్ను మీ అక్క పిలుస్తుందే. నాకు తెలుసులే, నువ్విక్కడే ఉండు, నేనిప్పుడే వస్తా. ఏంటి, ఏం కావాలి? నువ్విక్కడేం చేస్తున్నావు? కనిపించట్లేదా? నా ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నాను. ఏ మాట్లాడకూడదా? అబ్బా, అది కాదే. ఇప్పుడు నువ్వు నీ ఫ్రెండ్స్ తో మాట్లాడాక ఇంటికి వెళ్తావు కదా? అవును. అయితే నా కార్ తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళు. ఎందుకు? నాకు వేరే పనుంది, అక్కడికి వెళ్ళాలి. అయితే కారెందుకు నాకిస్తావు? నీతో పాటు తీసుకెళ్ళు. అబ్బా, నేను వెళ్లే చోటికి కారు వెళ్ళదు, ఆటోలోనే వెళ్ళాలి. అవునులే, మాల్ ఎక్కడ పడితే అక్కడ దొరకదు కదా, అలాంటి గల్లీల్లోనే దొరుకుతుంది. అబ్బా, అదే లేవే, నువ్వేమీ నన్ను తెప్పిపడవలసిన అవసరం లేదు.
నేను అందుకే వెళ్తున్నాను. ప్లీజ్, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి కార్ పార్క్ చేసి మళ్ళీ రావాలంటే చాలా టైం పడుతుంది. నువ్వెలాగో ఇంటికి వెళ్తావు కదా, నువ్వు ఈ కార్ తీసుకెళ్ళు ప్లీజ్. సర్లే ఏడవకు. ఏం చేస్తాం, ఎంతైనా అక్కగా పుట్టావు కదా, ఆ మాత్రం సాయం చేయకపోతే ఎలా? ఉండు, నా ఫ్రెండ్స్కి చెప్పేసొస్తాను. శ్వేత, నేను ఇంటికి వెళ్తా, మళ్ళీ మనం కాలేజీలో కలుద్దాం. ఓకే బాయ్. ఓకే బాయ్. సర్లే, నేను తీసుకెళ్తా కార్ని, నువ్వు వెళ్ళు. అమ్మయ్యా, నాకు టెన్షన్ తగ్గిపోయింది. ఇప్పుడు సేఫ్ గా మాలింటికి చేరుతుంది. నేను పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నాను. అలాగే డాక్టర్, నేనేదో ఒక రకంగా మేనేజ్ చేసి తనని తీసుకొచ్చే ఏర్పాటు చేస్తాను. మీరు తన విషయంలో కాస్త పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకోవాలి. ఎలాగైనా తను మామూలు మనిషి అయితే నాకంతే చాలు. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ. పంకజం, పంకజం, వస్తున్నానమ్మగారు. ఏంటమ్మగారు? చూడు, నేనిప్పుడు నీకో ముఖ్యమైన విషయం చెప్తున్నాను. ఒక రకంగా ఇది రహస్యం. ఏంటమ్మగారు ఆ రహస్యం? ఎందుకలా మాట్లాడుతున్నావు? మీరే కదండి రహస్యమని చెప్పారు. నీ బొంద. నేను చెప్పింది రహస్యంగా మాట్లాడమని కాదు, నేను చెప్పింది రహస్యంగా దాచమని. అర్థమైందా? అర్థమైంది అమ్మగారు. అబ్బా, అలా అని ఇంత గట్టిగా అరవాల్సిన అవసరం లేదు. మీరెందుకండి నవ్వుతున్నారు? ఈ పంకజంతో ఇన్నాళ్లు ఎలా వేగానో ఇప్పటికైనా అర్థమవుతుందా నీకు? చూడు పంకజం, మన కార్తీక విషయంలో నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఆ మత్తు మహమ్మారి నుంచి బయటపడేసి మామూలు మనిషిని చెయ్యాలి అంటే అది ఇంట్లో ఉంటే జరిగే పని కాదు. అది నిజమే అమ్మగారు. కార్తీక అమ్మాయి గారు ఎవరు చెప్పినా ఎవరి మాట వినరు. అందుకే తనని డిఎడిక్ట్ సెంటర్కి పంపిస్తున్నాను. అక్కడొక సంవత్సరం పాటు ట్రీట్మెంట్ ఇస్తే తనలో మార్పు వస్తుంది. ఇప్పుడే డాక్టర్ గారితో మాట్లాడాను. డిఅడిక్షన్ సెంటర్గా? నీ ఆలోచన బాగానే ఉంది, కానీ కార్తీక్ అందుకు ఒప్పుకుంటుందా అని? ఖచ్చితంగా ఒప్పుకోదు. మరెలాగమ్మా? దానికే నిన్ను పిలిపించింది. మనం ఎలాగైనా సరే తన్నక్కడికి తీసుకెళ్ళాలి. ముందే చెప్తే తను రాదు. అందుకే తనని మోసం చేసి అక్కడికి తీసుకెళ్తున్నాం. అంటే ఏం చేయాలమ్మగారు? ఏం లేదు, తను తాగే జ్యూస్లో ఈ నిద్ర మాత్రలు కలుపు. అమ్మగారు, నేనిలా ఆలోచించడం తప్పని నాకు తెలుసు, కానీ వేరే మార్గం లేదు. డాక్టర్ కార్తిక్ని బాగా గమనించి తన పరిస్థితి ఆల్మోస్ట్ దాటిపోయింది, ఇంకొద్ది రోజులు ఆలస్యం చేస్తే ఆ డ్రగ్స్ తీసుకోకపోతే పిచ్చిదానిలా ప్రవర్తించే స్టేజ్కొస్తుంది అని చెప్పారు. ఆ పరిస్థితి కనుక వచ్చిందంటే తనని కంట్రోల్ చేయడం ఎవరి తరం కాదు. అందుకే ఇప్పుడే తనని డీఅడిక్షన్ సెంటర్కి తీసుకెళ్లిపోతే మంచిది. అది కాదు రాణి. ఇలా చేయడం మీకు బాధ అనిపిస్తే ఇక మీ ఇష్టమండి, వదిలేయండి. లేదు లేదు, నీ నిర్ణయమే కరెక్ట్. ఈ రోజుల్లో పిల్లల మీద అతి ప్రేమ చూపించి వాళ్ల నాశనానికి తల్లిదండ్రులే కారణమవుతున్నారు. కార్తీక విషయంలో తప్పంతా నాదే. జరిగింది తప్పని తెలిసాక దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం కూడా మనమే చేయాలండి. పిల్లలు పసి వయసులో తప్పటడుగులు వేస్తే చూసి మురిసిపోయేది మనమే. పెద్దయ్యాక తప్పటడుగులు వేస్తే సరిదిద్దాల్సింది కూడా మనమేనండి. ఎందుకంటే పిల్లలకి ఏం తెలీదండి. వాళ్ళు ఎదిగే మొక్కలాంటి వాళ్ళు. వాళ్ళు సరిగ్గా ఎదగడానికి కావలసిన అన్ని ఆధారాలు మనమే అందించాలి. ఏ చిన్న పొరపాటు చేసినా
అది వాళ్ళ జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదండి. మనసుకు కష్టంగా ఉన్నా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. సంవత్సరం అంటే ఎంతండి? ఇదిగో అదిగా ఉన్నసరికి తిరిగి వచ్చేస్తుంది. ఆ తర్వాత తను ఆ మహమ్మారి నుంచి బయటపడి మామూలు మనిషి అయిపోతే మనకంతకంటే కావాల్సిందేముంది చెప్పండి? నిజమే రాణి. తను కళ్ళెదురుగా ఉండి ప్రతి క్షణం పతనమవుతుంటే చూసి తట్టుకునే కంటే 1 సంవత్సరం పాటు మనసుకు సర్ది చెప్పుకోవడమే మంచిది. నేను చెప్పింది అర్థమైంది కదా పంకజం? ఎక్కడా కార్తీకకి అనుమానం రాకూడదు. తను రాగానే జ్యూస్లో ఈ మాత్ర కల్పించిచ్చే బాధ్యత నీదే. తీసుకో. అలాగేనమ్మా. సార్ ఆగండి సార్. వద్దు వద్దు వర్ష, నేను చనిపోవాలి, నన్ను ఆపొద్దు. సార్ వదలండి. అరే నేను చనిపోవాలి, ప్లీజ్ నన్ను వదిలే. నా మాట వినండి సార్, ఒక్కసారి నా మాట వినండి సార్. వదలండి, దయచేసి ఇలాంటి పని చేయకండి సార్. సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. వదులు సార్, వదలండి. వదులు. ఎందుకు ఎందుకు వర్ష నన్ను ఆపావు? నన్ను చనిపోనీయకుండా ఆపి తప్పు చేశావు. నాలాంటి వాడికి ఈ ప్రపంచంలో బ్రతికే అర్హతే లేదు వర్ష, లేదు. ఎందుకు సార్ అలా అంటారు? అసలు మీరెందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు? సార్, మనిషికి పుట్టే హక్కు తప్ప ఆత్మహత్య చేసుకునే హక్కు లేదు సార్. ఆత్మహత్య నేరం సార్, అది మీకు తెలీదా? తెలుసు వర్ష, కానీ నా బాధ ఎవ్వరికీ తెలీదు. నా బాధ ఎవ్వరికీ తెలీదు. ఇలా బ్రతకడం నా వల్ల కాదు వర్ష. ప్రతి క్షణం నాకు దూరమైన నా లవర్ గుర్తొస్తుంది. ఆ జ్ఞాపకాల నుండి బయటపడలేను. అతి కష్టం మీద తన్ని మర్చిపోవాలని చూసినా ఇక్కడ ఆ ప్రియ పెడుతున్న టార్చర్కి చనిపోవడమే బెటర్ అనిపిస్తుంది వర్ష. నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? నా కన్నీళ్ళని ఎవరితో పంచుకోవాలి వర్ష? సార్, మీరలా బాధపడుతూ ఉంటే చూడ్డానికి నాకు చాలా కష్టంగా ఉంది సార్. ప్లీజ్ సార్, కంట్రోల్ యువర్ సెల్ఫ్ సార్. నా వల్ల కావట్లేదు వర్ష.
అసలు నేను ఎవరి కోసం బతకాలో నువ్వే చెప్పు. చెప్పు వర్ష, నా కోసం ఎవరున్నారు? నా బాధ చెప్పుకోవడానికి కూడా ఎవ్వరూ లేరు. నా కన్న తండ్రి నన్ను అర్థం చేసుకోకుండా ఆ ప్రియని తెచ్చి నా నెత్తి మీద పెట్టాడు. ఇక నేను ఎవరితో ఏం చెప్పుకోవాలి వర్ష? అందుకని మీరు ఇలా సూసైడ్ చేసుకోవాలని చూస్తున్నారా? మరి ఏం చేయమంటావు వర్ష? ఆ ప్రియ అంటేనే నాకు ఎలర్జీ, తనంటేనే నాకు పడదు. అలాంటిది తనతో కలిసి జీవితాంతం ట్రావెల్ చేయాలి అంటే నో నో, ఐ కాంట్. నా వల్ల కాదు. దానికంటే నేను చనిపోవడమే మంచిది. సార్ 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 ఆగండి సార్, తొందరపడకండి సార్, నా మాట వినండి సార్. ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. చావు ఒకటే పరిష్కారం కాదు సార్. మీ సమస్య కూడా పరిష్కారం దొరుకుతుంది సార్. అర్థం చేసుకోండి సార్, అర్థం చేసుకోండి. ఇది కొకైన్. ఇది మీ బ్యాగ్లోకి ఎలా వచ్చింది? కానిస్టేబుల్స్, అరెస్ట్ హర్. ఇన్స్పెక్టర్ గారు, కావేరి అలాంటి పనులు చేయదండి. ఎక్కడేదో పొరపాటు జరిగింది, అది తప్పనేసి ఆధారాలతో సహా నిరూపిస్తాను. తనని మాత్రం అరెస్ట్ చేయకండి ప్లీజ్. చూడండి, మీ పిల్లలు మీకు మంచి వాళ్ళలాగే కనిపిస్తారు, కానీ చట్టం దృష్టిలో మాత్రం అందరూ ఒక్కటే. ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోండి. అరెస్ట్ చేయండి.